ఎపిసోడ్ 42 లూకా సువార్త మనుష్య కుమారుడు మరియు సార్వత్రిక ప్రేమ. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 42వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం మార్కు సువార్త నుండి యేసు క్రీస్తు ప్రభువును ఒక శక్తివంతమైన సేవకునిగా తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే లూకా సువార్త అదే కథను ఒక వేరే కోణం నుండి చూపిస్తుంది. ఈ పుస్తకం యేసును ఒక పరిపూర్ణమైన మనుష్య కుమారునిగా మరియు ఆయన ప్రేమ సార్వత్రికమని చూపిస్తుంది. లూకా సువార్త అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం, బోధనలు, మరణం మరియు పునరుద్ధానం గురించి ఒక వైద్యుని యొక్క ఖచ్చితమైన పరిశోధన. ఈ పుస్తకం ఒక చారిత్రక గ్రంథం వలె ఉంటుంది. ఇది యూదులకు మాత్రమే కాకుండా అన్యజనులకు కూడా వ్రాయబడింది. లూకా దేవుని కనికరాన్ని మరియు యేసు యొక్క ప్రేమను పేదలకు, స్త్రీలకు మరియు పాపులకు ఎలా విస్తరించిందో చూపిస్తాడు. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ సువార్త రచయిత లూకా ఒక గ్రీకు వైద్యుడు. ఇతడు అపొస్తలుడైన పౌలు యొక్క సహచరుడు. ఈ పుస్తకం క్రీస్తు శకం 60 నుండి 62 మధ్య కాలంలో వ్రాయబడింది. లూకా అపొస్తలుల కార్యాల గ్రంథాన్ని కూడా వ్రాశాడు. పుస్తక ఉద్దేశ్యం యేసును మనుష్య కుమారునిగా చూపించడం, యేసు పరిపూర్ణమైన మనిషి అని మరియు ఆయన మానవత్వం గురించి చూపించడం. సార్వత్రిక ప్రేమ యేసు యొక్క ప్రేమ యూదులకు మాత్రమే కాకుండా ప్రపంచంలోని అందరికీ విస్తరించిందని చూపించడం. ఖచ్చితమైన పరిశోధన యేసు యొక్క జీవితాన్ని, ఆయన బోధనలను మరియు ఆయన ప్రయాణాలను ఒక ఖచ్చితమైన చారిత్రక క్రమంలో వివరించడం. లూకా సువార్త అధ్యాయాల వారీగా లోతైన వివరణ. ఈ పుస్తకంలో 24 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం యేసు యొక్క జీవితం మరియు ఆయన బోధనలను వివరిస్తుంది. భాగం 1 జననం మరియు ప్రారంభ జీవితం. అధ్యాయాలు 1 నుండి 4. అధ్యాయం 1 లూకా సువార్త జెకర్యా, ఎలిజబెత్ మరియు బాప్తిస్మమిచ్చు యోహాను జననం గురించి వివరిస్తుంది. ఆ తరువాత యేసు యొక్క జననం గురించి మరియను దేవుని దూత ఎలా సందర్శించిందో వివరిస్తుంది. అధ్యాయం 2 యేసు క్రీస్తు ప్రభువు జననం గురించి వివరిస్తుంది. కాపరి, జ్ఞానులు మరియు సిమ్యోను యేసును ఎలా కలుసుకున్నారో వివరిస్తుంది. అధ్యాయం 3 బాప్తిస్మమిచ్చు యోహాను రాక మరియు యేసు యొక్క వంశావళిని వివరిస్తుంది. లూకా యేసును ఆదాము వరకు ఉన్న వంశావళిని వివరిస్తాడు. యేసు మానవజాతికి చెందినవాడని చూపిస్తాడు. అధ్యాయం 4 యేసు సాతాను చేత శోధించబడతాడు మరియు తన పరిచర్యను ప్రారంభిస్తాడు. భాగం 2 గలిలయ మరియు బోధనలు. అధ్యాయాలు 5 నుండి 9. అధ్యాయం 5 యేసు పేతురు, యాకోబు మరియు యోహానులను తన శిష్యులుగా పిలుస్తాడు. ఆయన కుష్ఠురోగిని మరియు పక్షవాతం ఉన్నవారిని స్వస్థపరుస్తాడు. అధ్యాయం 6 లూకా యేసు యొక్క మైదాన ప్రసంగాన్ని వివరిస్తాడు. ఇందులో యేసు ధనవంతులపై హెచ్చరిక మరియు పేదలపై దీవెనలు గురించి బోధిస్తాడు. అధ్యాయం 7 యేసు ఒక రోమా శతాధిపతి యొక్క సేవకుని స్వస్థపరుస్తాడు. ఒక పాపియైన స్త్రీ యేసు పాదాలను కడుగుతుంది. అధ్యాయం 8 యేసు ఉపమానాలను బోధిస్తాడు, ముఖ్యంగా విత్తనాలు గురించి. ఆయన తుఫానును శాంతింపజేస్తాడు. అధ్యాయం 9 యేసు 12 మంది శిష్యులను పంపిస్తాడు. 5,000 మందికి ఆహారమిస్తాడు మరియు తన మరణం గురించి చెబుతాడు. భాగం 3 యెరూషలేము వైపు ప్రయాణం. అధ్యాయాలు 10 నుండి 19. అధ్యాయం 10 యేసు 70 మంది శిష్యులను పంపిస్తాడు. మంచి సమరయుని ఉపమానం గురించి వివరిస్తాడు. అధ్యాయం 11 యేసు ప్రార్థన గురించి బోధిస్తాడు. అనుమానపడే స్నేహితుని ఉపమానం. అధ్యాయం 12 యేసు తన శిష్యులకు డబ్బుపై మరియు భవిష్యత్తుపై భయం లేకుండా ఉండాలని బోధిస్తాడు. అధ్యాయం 13 యేసు పశ్చాత్తాపం గురించి బోధిస్తాడు. అధ్యాయం 14 నుండి 16 యేసు ఉపమానాల ద్వారా బోధిస్తాడు. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెం మరియు తప్పిపోయిన కుమారుని ఉపమానం. అధ్యాయం 17 నుండి 18 యేసు ఒక గుడ్డివాడిని స్వస్థపరుస్తాడు. ఆయన ప్రార్థన గురించి బోధిస్తాడు. అధ్యాయం 19 యేసు జక్కయ్యను కలుసుకుంటాడు. భాగం 4 మరణం మరియు పునరుద్ధానం. అధ్యాయాలు 20 నుండి 24. అధ్యాయాలు 20 నుండి 21 యేసు యెరూషలేము ఆలయంలో బోధిస్తాడు. అధ్యాయాలు 22 నుండి 23 యేసును సిలువ వేయడానికి ముందు జరిగిన సంఘటనలు, చివరి భోజనం, గెత్సేమానే తోటలో ప్రార్థన మరియు యేసును సిలువ వేయడం.
యేసు శిలువపై క్షమిస్తాడు. అధ్యాయం 24. యేసు మరణం తర్వాత 3వ రోజున తిరిగి లేస్తాడు. ఆయన శిష్యులకు కనబడి తన గురించి బైబిల్లో ఉన్న ప్రవచనాలను వివరిస్తాడు. మన జీవితానికి అన్వయం, హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, లూకా సువార్త నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. యేసు మనుష్య కుమారుడు. యేసు ఒక పరిపూర్ణమైన మనిషి అని, ఆయన మన కష్టాలను మరియు మన బాధలను అర్థం చేసుకుంటాడు. 2. సార్వత్రిక ప్రేమ. దేవుని ప్రేమ యూదులకు మాత్రమే కాకుండా ప్రపంచంలో అందరికీ విస్తరించి ఉంది. 3. పాపుల పట్ల కనికరం. యేసు పాపుల పట్ల కనికరం చూపాడు. మనం కూడా పాపుల పట్ల కనికరం చూపాలి. 4. స్త్రీల ప్రాముఖ్యత. లూకా సువార్తలో స్త్రీలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. యేసు స్త్రీలను గౌరవించాడు. 5. ప్రార్థన యొక్క శక్తి. యేసు తరచుగా ప్రార్థనలో గడిపాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. 6. ఆధ్యాత్మిక అంధత్వం. శిష్యులు కూడా కొన్నిసార్లు యేసును అర్థం చేసుకోలేకపోయారు. మనం కూడా ఆధ్యాత్మికంగా అంధులుగా ఉండకూడదు. 7. ఆశ నిత్యం జీవిస్తుంది. యేసు మరణం తర్వాత తిరిగి లేస్తాడు. ఇది మనకు గొప్ప ఆశనిస్తుంది. 8. సువార్త యొక్క గొప్పతనం. లూకా సువార్త యేసు యొక్క జీవితం, మరణం మరియు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. 9. దేవుని కనికరం. దేవుడు మన పాపాలను క్షమించి మనల్ని తిరిగి స్వీకరిస్తాడు. 10. నిజమైన జీవితం. యేసు యొక్క బోధనలు మనకు నిజమైన జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిస్తాయి. ఈరోజు మనం లూకా సువార్త నుండి యేసు క్రీస్తు ప్రభువును ఒక పరిపూర్ణమైన మనుష్య కుమారునిగా మరియు ఆయన ప్రేమ అందరికీ ఎలా విస్తరించిందో తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 43వ పుస్తకం యోహాను సువార్త, ద గాస్పెల్ ఆఫ్ జాన్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం యేసును దేవుని కుమారునిగా మరియు ఆయన నిత్యత్వం గురించి వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.